హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యూ ట్రిక్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కూడా మనం ఒక కొత్త ట్రిక్ తోటి అయితే ఈ వీడియోలోకి వచ్చేసాం. ఈ రోజు ఒక సూపర్ వెబ్సైట్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ వెబ్సైట్ ద్వారా మీరు జస్ట్ 1 క్లిక్ తోటి 250 ఫాలోవర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనం ఫాలోవర్స్ మాత్రమే కాదు, లైక్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కామెంట్స్, వీడియో వ్యూస్, స్టోరీ వ్యూస్, వెయిట్నైనా సరే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ వెబ్సైట్లో కూడా మీరు ఎటువంటి క్రెడిట్స్, కాయిన్స్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ దగ్గర ఒక ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన అకౌంట్ ఉంటే సరిపోతుందని యూజర్ నేమ్ వేసేసి మీరు ఇక్కడ నుంచి ఫాలోవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెబ్సైట్లో మనం అన్లిమిటెడ్ ఫాలోవర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా అనే దాని గురించి కూడా ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేట్ చేయకుండా ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే సింపుల్ గా మీ మొబైల్లో యూజ్ చేసే ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో సర్చ్ బార్ వస్తుంది కదా, ఇక్కడ సింపుల్ గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే స్పెల్లింగ్ నేను ఇక్కడ సైడ్ లో ఇస్తాను. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ సింపుల్ మీరు సర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్ లోనే బ్రౌజర్ అయితే ఓపెన్ అయిపోతుంది. స్టార్టింగ్ లోనే టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ ఫుల్ గా లోడింగ్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా వెయిట్ చేయాలి. వెబ్సైట్ ఫుల్ గా లోడ్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇక్కడ సింపుల్ ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో లాస్ట్ సీన్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, దీని స్పెల్లింగ్ కూడా నేను సైడ్ లో ఇస్తాను. లాస్ట్ సీన్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ సింపుల్ సర్చ్ పైన ప్రెస్ చేయండి. సో మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోబోయే వెబ్సైట్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మీకు లాస్ట్ అని ప్రెస్ చేయగానే మీకు స్టార్టింగ్ లోనే ఒక ఆర్టికల్ వస్తుంది కదా, దాన్ని వదిలేసేయండి. దాని కింద థర్డ్ నెంబర్ లో కనుక మీరు చూసినట్టయితే హౌ టు ట్రాక్ లాస్ట్ సీన్ ఆఫ్ అదర్స్ ఇన్ వాట్సాప్ అని చెప్పేసి ఉంది. నవంబర్ 11th కి సంబంధించి ఈ డేట్ జాగ్రత్త చూసుకొని ఈ ఆర్టికల్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోనే మనం కిందికి విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే కింద ఒక టైమర్ అయితే నడుస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఒక టైమర్ నడుస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ టైమర్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్లో ఈ టైమర్ కనుక నెమ్మదిగా నడుస్తున్నట్టుగా అనిపిస్తే ఈ ఆర్టికల్ ని ఈ విధంగా పైకి కిందికి 2-3 సార్లు స్క్రోల్ చేయండి. ఇలా చేసినట్టయితే మనకు టైమర్ అనేది కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టైమర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు క్లిక్ హియర్ అని చెప్పేసి వచ్చింది. సింపుల్ దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇది ఇంకొక పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ని కూడా ఈ విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. మీరు ఈ విధంగా నెమ్మదిగా స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే చివరిలో మళ్ళీ మనకు ఒక టైమర్ అయితే నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం కింది వరకు వచ్చేసాం. మీరు చూడొచ్చు, ఇంక్రీజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ హియర్ అని చెప్పేసి ఇంకొక టైమర్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోబోయే ఆ సైట్ లోకి అయితే రీడైరెక్ట్ అవ్వబోతున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, టైమర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇందులో మీకు పైన బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే మీకు కింద గ్రీన్ కలర్ లో లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, సింపుల్ దానిపైన ప్రెస్ చేసి కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ సింపుల్ గా లాగిన్ విత్ ఇన్స్టాగ్రామ్ పైన నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఇక్కడ మీ ఒరిజినల్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వద్దు. మీ దగ్గర ఒక ఫేక్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే ఫేక్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఏ విధంగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయాలో అది కూడా వీడియో చేస్తాను. మీ దగ్గర ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి కింద లాగిన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఫటాఫట్ నా దగ్గర ఒక ఫేక్ అకౌంట్ ఉంది, దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఈ వెబ్సైట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట. ఈ వెబ్సైట్లో మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ జస్ట్ 1 క్లిక్ తోటి 175 ఫాలోవర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్లో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను మన యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. యూజర్ నేమ్ అని ఉంది కదా, ఇంత ముందు మనం అక్కడ ఫేక్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ మన ఒరిజినల్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఇచ్చేసి మనం అక్కడ బ్లూ కలర్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఇటువంటి ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది. ఫోటో కిందనే మీరు చూడొచ్చు ఎంతమంది ఫాలోవర్స్ కావాలో అంతమంది ఫాలోవర్స్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను 250 ఫాలోవర్స్ అయితే మనకి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ 200 ఫాలోవర్స్ వరకు అయితే ఆర్డర్ పెడుతున్నాను. 200 ఫాలోవర్స్ అని ఇచ్చేసి కింద గ్రీన్ కలర్ లో ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మనకు ఫాలోవర్స్ సెండ్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఈ వెబ్సైట్ నుంచి మీరు లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ వేటినైనా సరే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ నుంచి 200 ఫాలోవర్స్ వరకు ఆర్డర్ పెట్టాం కాబట్టి ఆ 200 ఫాలోవర్స్ మనకు వితిన్ 5-10 మినిట్స్ లో మన అకౌంట్ లోకి అయితే క్రెడిట్ అయిపోతారు అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మీరు అన్లిమిటెడ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ఎవ్రీ 24 అవర్స్ ఒకసారి అయితే అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 200 ఫాలోవర్స్ ఆర్డర్ పెట్టాం కాబట్టి అక్కడ 200 ఫాలోవర్స్ మనకు మైనస్ అయిపోతారు. ఆ 200 ఫాలోవర్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వచ్చేస్తారు. తర్వాత మీరు మళ్ళీ 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టినట్టయితే మళ్ళీ 200 ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు అనమాట. అలాగే మనకు అక్కడ లైక్స్ కానీ, కామెంట్స్ కానీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి కూడా మీరు వాటిని సర్వీస్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి కాయిన్స్, క్రెడిట్స్ ఏం అవసరం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయ్యేటప్పుడు మీ ఫేక్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత వాటిని సెండ్ చేసుకునేటప్పుడు మాత్రం మీ ఒరిజినల్ అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న వెబ్సైట్ ని ఎలా ఓపెన్ చేయాలనే ప్రాసెస్ మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్ గా ఈ చిన్న వెబ్సైట్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన న్యూ ట్రిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.